14 సంవత్సరాల మైనర్ బాలిక. తండ్రి లేరు, మతి స్థిమితం లేని తల్లి. వీళ్ళకి అండగా ఉన్న తాత 1 year బ్యాక్ చనిపోయారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్న ఆ మైనర్ బాలిక కాదు, ఆ దళిత మైనర్ బాలికపై 14 మంది మార్చి అత్యాచారం చేస్తే ఈ దారుణం నుంచి బయటపడేయమని ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే వాడు కూడా ఆమెను అత్యాచారం చేస్తే కాపాడాల్సిన పోలీసులు, వ్యవస్థ, నాయకులు ఈ దారుణాన్ని కప్పేయాలని చూస్తే ఈ అమానుషమైన ఘటన మీకు తెలవాలంటే ఏడుగుర్రాలపల్లిలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు నేను చెప్పాలి. సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి. ఒక దళిత మైనర్ బాలిక, చిన్న పాప, 14 years, అంటే మేబీ ఒక 9th standard చదువుతూ ఉండొచ్చు. ఆమె ఒక అతనితో ప్రేమలో పడింది. పప్పీ లవ్ అవ్వచ్చు, ఇన్ఫాక్చుయేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ వాళ్ళు ఇంటిమేట్గా ఉన్న టైంలో ఆ మగాడిలో ఉండే పురుగు తొలిచింది. ఆ పాప ఎవరినైతే నమ్మి ఇంటిమేట్గా ఉండడానికి ఆమె కన్సెంట్ ఇచ్చిందో వాడే వాళ్ళు ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ పాపకి తెలియకుండా దాన్ని రికార్డ్ చేస్తాం జరిగింది. వాడు అక్కడితో ఆగకుండా ఆ పాప కన్సెంట్ లేకుండా ఆ వీడియోని వాడి ఫ్రెండ్స్కి షేర్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ పాప నరకం చూసి ఒకటి తర్వాత ఒకడు మార్చి దాదాపు 10 నెలలు ఆ పాపకి నరక యాతన చూపించారు. ఈ విషయం బయటకి చెప్తే ఆ రికార్డెడ్ వీడియోని ఆన్లైన్లో పెడతామని ఆ పాపని బెదిరించారు. ఇంత దారుణంగా ఆమెని రేప్ చేస్తా అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎవరితో అయితే ఆ పాప రిలేషన్షిప్లో ఉందో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు నన్ను కాపాడండి, నాకేం చేయాలో తెలియట్లేదు, ఏ పెద్ద దిక్కు నాకు లేదు, మీరే దిక్కై నన్ను కాపాడండి అంటే వాడు కూడా ఒక మృగంలాగా మారి ఆ పాపని రేప్ చేశారు. జస్ట్ ఇమాజిన్, 14 ఏళ్ళ చిన్న పాప దాదాపు 10 నెలలు ఇలాంటి మృగాల మధ్య నలిగిపోయింది. లెట్ మీ బీ ఆనెస్ట్, ఐఎమ్ నాట్ బీయింగ్ పొలిటికల్, నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, కానీ ఈ చేసిన ప్రతి మృగం కూడా టీడీపీ కార్యకర్తే. ఇంకా దారుణమైన విషయం ఏమంటే ఆ 14 years చిన్న పాప గర్భం దాల్చి ఇప్పుడు ఆమె 8 months ప్రెగ్నెంట్. అయినా కూడా ఆమె పైన ఈ 8 months కూడా వాళ్ళు అత్యాచారం చేస్తాం ఆపలేదు. అగైన్ ఐఎమ్ నాట్ బీయింగ్ పొలిటికల్, వీ షుడ్ అప్రిషియేట్ సాక్షి మీడియా, ఎందుకంటే వాళ్ళు ఈ కప్పిపుచ్చిన విషయాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. మా ప్రశ్న తరపు నుంచి కూడా వీ అప్రిషియేట్ సాక్షి, థ్యాంక్ యూ. ఈ విషయం బయటకు వచ్చేసరికి మిగతా మీడియా ఛానల్స్ కూడా ముందుకు వచ్చి కవరేజ్ స్టార్ట్ చేసింది. పోలీసులు ఆ 14 మృగాల్ని అరెస్ట్ చేశారు. సర్ప్రైజింగ్లీ ఈ 14 మెంబర్స్లో ఒక మైనర్ కూడా ఉన్నాడు. నవ్ ఐ వాంట్ టు టాక్ ఆన్ దిస్. అంటే ఈ పర్టికులర్ విషయం గురించి కాదు, ఇన్ జనరల్ ఈ రేప్ అనే సమస్య గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 30,000 to 35,000 రేప్స్ ఎవ్రీ ఇయర్ ఇండియాలో రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళ సర్వే ప్రకారం ఓన్లీ 1 to 30% లోపల అంతే రికార్డ్ అవుతున్నాయంట. అంటే యాక్చువల్ కేసెస్ ఇమాజిన్ చేసుకోండి,
కొన్ని లక్షల్లోనో కోట్లలోనో ఉండొచ్చు. అంటే ప్రతిరోజు వేల మంది అమ్మాయిలు రేప్కి గురవుతున్నారు. ఒకటి ఫ్యామిలీ, 2 సిస్టమ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ బయట అలాగన్నా క్రూరం అయితే ఉండరు కదా. ఏం జరిగినా, అది ఎలాంటి ప్రాబ్లం అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టుకొని షేర్ చేసుకోండి. మహా అయితే ఏం చేస్తారు, తిడతారు, కొడతారు, అంతే. కానీ ఇలాంటి వాళ్ళ మధ్య మీరు నలిగిపోయి మీ జీవితం మొత్తం నరకం అనుభవించే కన్నా వాళ్ళనే చిన్న పెద్ద మాటలు ఇట్స్ ఓకే టు బేర్. చెప్పండి, మీ పెయిన్ అంతా వాళ్ళకి చెప్పుకోండి, దాన్ని రిపోర్ట్ చేయండి. హ్యావింగ్ సెక్స్ ఈజ్ నాట్ క్రైమ్ వెన్ ఇట్ ఈస్ విత్ కన్సెంట్. మీరు కన్సెంట్ లేకుండా ఆ వీడియోస్ని రికార్డ్ చేసి పబ్లిసైజ్ చేస్తామనేది ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, హ్యావింగ్ సెక్స్ ఆర్ బీయింగ్ ఇంటిమేట్ ఈజ్ నాట్ క్రైమ్. కానీ మీ కన్సెంట్ లేకుండా దాన్ని రికార్డ్ చేస్తాం కానీ లేదా వేరే వాళ్ళకి షేర్ చేస్తాం కానీ ఇస్ అ వెరీ బిగ్ క్రైమ్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ పేరెంట్స్ ఎవరితో అయినా మీరు షేర్ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేయండి, మనం వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని. కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ వల్ల సిస్టమ్ పాడై ఉండొచ్చు, కానీ అక్కడే ఎంతోమంది మంచి ఆఫీసర్స్ కూడా ఉంటారు. బిలీవ్ ఇన్ సిస్టమ్. దీంతో మనం చేయగలిగేది ఏంటంటే మన వరకు వచ్చిన దాన్ని మనతోనే ఆపుతాం. వాడు ఇంకొక అమ్మాయిని పోయి ఇట్లనే బ్లాక్మెయిల్ రేపు చేయకుండా విల్ స్టాప్ దట్ బ్లడీ బగర్ హియర్. మీ మౌనం ఇంకో అమ్మాయికి శాపం అవ్వచ్చు. దయచేసి మీ ఇంట్లో తెలియజెప్పండి, అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఈ పాపలాగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, మీరు ఫైట్ చేసేది హై ప్రొఫైల్ పీపుల్ అయినా, ఏమీ చేయలేని పరిస్థితిలో మీరుంటే రైట్ టు అస్, వీ విల్ స్టాండ్ ఫర్ యూ. ఈ కింద కనిపిస్తున్న ఈమెయిల్కి రాయండి. వాడు ఎంత పెద్దోడైనా, ఏ ప్రొఫైల్ అయినా, మేమున్నాం, మేము నుంచి ఉంటాం మీతో. చూసుకుందాం. ఇప్పటి నుంచి ప్రతి శనివారం మేము మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ రేప్స్ ఆర్ అబ్యూజెస్, టాక్సిసిటీ ఆర్ డొమెస్టిక్ వైలెన్స్. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. లెట్స్ ఫైట్ till we end with no problems. And here we present our new series, Vedana, Voice of the Unheard.